ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ స్లేవరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 5 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో మొత్తం 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, ఇప్పటి వరకు 7 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, బుధవారం 5 గ్రామాల్లో నామవరం, పొనుకుమాడు, వెంకటాపురం, వెంకటాద్రిగూడెం గ్రామాల్లో ప్రభుత్వం జరిపిన రీసర్వేల్లో గ్రామాలు రైతులు వారి భూములు కూడా రీసర్వే పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించిందని తెలియజేశారు. ఈ గ్రామాల్లో ఈ రోజు నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయని, 4 బృందాలుగా విడిపోయి ఆయా గ్రామాల్లో సర్వేయర్లు, విఆర్ఓల ద్వారా గ్రామ సభలు ఏర్పాటు చేసి వీటి ద్వారా రీసర్వే చేయ విధానంపై అధికారులు రైతులకు తెలియజేస్తున్నారని అన్నారు. అధికారులు ప్రతి రైతుల భూములు రీసర్వే నిర్వహించి ఒకరోజు ముందు రైతులకు నోటీస్ ఇస్తారని, రైతులు భూమికి సంబంధించిన వారి హక్కు పత్రాలను సర్వేకు హాజరయ్యే ముందు కలిగి ఉండాలని, పత్రాలు చూపించిన యెడల సర్వే చేసి రెవెన్యూ రికార్డులను మార్పు చేస్తారని అన్నారు. చింతలపూడి మండలంలో రేషన్ స్మార్ట్ కార్డులు వివిధ గ్రామాలకు సంబంధించిన సుమారు 2500 స్మార్ట్ కార్డులు ఉన్నాయని, వారి ఏరియా వీఆర్ఓను సంబంధిత రేషన్ డీలర్లను సంప్రదించి వారి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవచ్చునని తెలియజేశారు. మీడియా ద్వారా కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి అందరూ రైతులు, ఈ 5 విలేజ్కి సంబంధించిన అందరూ రైతులు, మీకు తెలిసిన సరిహద్దు రైతులు కానీ వేరే వేరే గ్రామాల్లో ఉంటే కనుక మీరు తెలియపరిచి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన గ్రామంలో, మన మండలంలో అందరికీ స్మార్ట్ కార్డులు, రైస్ కార్డులు ఇవ్వడం జరిగినది. వారందరూ కొంతమంది ఇంకా వారు తీసుకోకుండా 2500 మంది వరకు ఉన్నట్టుగా మా దగ్గర లిస్ట్ ఉంది. కాబట్టి మిగిలిన కార్డులు కూడా మా గ్రామ విఆర్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు వచ్చి ఆ మిగిలిన కార్డులు కూడా త్వరగా తీసుకోవాల్సిన కోరుతున్నాము. లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి రైస్ కార్డులు అందరూ వచ్చి తీసుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మీరు రైతులు ఎవరైనా ఏ విధమైన ఇబ్బందులు ఉంటే కనుక స్వయంగా నన్ను కలవచ్చండి. ఎవరిని మా మీడియా తరగతి తీసుకురావడం, ఇబ్బంది పడతాం అలాంటివి ఏమి చేయొద్దు. మీరు స్వయంగా వస్తే మీకు ఉన్న ఇబ్బందులను స్వయంగా ఏమి ఇబ్బంది పడకుండా న్యాయ నిబంధనల ప్రకారం మీ రికార్డుల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ నన్ను స్వయంగా సంప్రదించిన వల్ల ఏమి ఇబ్బందులు పడకుండా ఉంటారని తెలియపరుస్తున్నాం. మనకి చింతపూడి మండలంలో ఇప్పటివరకు 5 విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన అన్ని, తర్వాత విలేజ్ బౌండరీకి సంబంధించిన అన్ని రీసర్వే కంప్లీట్ అవ్వడం జరిగినది. గవర్నమెంట్ ల్యాండ్స్ విలేజ్ బౌండరీ కంప్లీట్ అయిన అన్ని విలేజ్లో గ్రౌండ్ ట్రూతింగ్ కూడా కంప్లీట్ చేయమని, అంటే పట్టా ల్యాండ్ విషయంలో కూడా రీసర్వే కంప్లీట్ చేయమని ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఈరోజు 5 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ మీద గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన పొనుకుమాడులో ఆల్రెడీ గ్రామ సభ పెట్టాము. రైతులందరూ పిలిచే వాళ్ళ సమక్షంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, రీసర్వే జరిగి సుమారుగా 50 years దాకా అవుతుంది. కాబట్టి అన్ని గ్రామాల్లో ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితి బట్టి వాళ్ళ భూములు, వాళ్ళకి సంబంధించిన రికార్డులను వారు చూపించిన వారి హద్దుల ప్రకారం రీసర్వే జరుగుతుంది. ప్రతి రైతుకు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తారు. గ్రామాల్లో డీటీ గారు ఉంటారు, ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని రికార్డు అంతా పరిశీలించి నిబంధనల ప్రకారం చేస్తారు. అది ఎప్పటి నుండి ప్రారంభిస్తున్నారు సార్? ఇదే ఇప్పుడు ఈ రోజు గ్రామ సభలు పెట్టి రేపు 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు. రైస్ కార్డ్స్ విషయంలో ఫస్ట్ ఏం చెప్పారంటే ఇంటింటికి ఇస్తామన్నారు. అవును. తర్వాత సచివాలయం వాళ్ళు 1 రోజు 2 రోజులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. 10 days చేశారు. ఇప్పుడు రైస్ డీలర్ దగ్గర కూడా పెట్టారు. కానీ ఎవరికి ఎక్కడుందో కార్డు అనేది తెలియని పరిస్థితి ఉంది. మీరు ఆ కార్డు నెంబర్ వాళ్ళు చెప్తే ఆ కార్డు ఎక్కడ ఉందో మా సిఎస్డిటీ గారు చెప్తారు, చెక్ చేసి. వాళ్ళు కూడా ఇప్పుడు మిగిలిన కార్డులు ఇంటికి, అంటే కొంతమంది ఇళ్ళ దగ్గర ఉండరు, పనులకు వెళ్తాం. అది ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా వచ్చి తీసుకొని విఆర్ఓ దగ్గర తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా తీసుకుంటారు.